అన్నాడా? నీ పితరులను వెంబడించు, వారికి చేసిన ప్రతి వాగ్దానమును దేవుడు నీ జీవితంలో నెరవేర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. చెప్పాలి గట్టిగా. విమర్శించడానికి కాదు, కానీ అయ్యా ఈరోజు ప్రసంగం చేయడం ఒక ఎత్తు అయింది, వీటితో పోరాటం ఇంకొక అయింది. దేవునికి మహిమ కలుగును గాక. నా లోపల ఎన్ని జంతువులు వెళ్ళిపోయినాయో. ఇప్పటిదాకా నోట్లో కూడా 3 వెళ్ళిపోయినాయి. నువ్వు మాంసం పెట్టకపోయినా పర్లేదు. మంచి వాళ్ళందరూ చేతుల పైకి గట్టిగా ఆమెను చెప్పాలి. విమర్శించడానికి కాదు, కానీ కాస్త సత్యాన్వేషణగా మీతో చెప్తున్నాను, బాగా వినండి. ఒక 100 ఏళ్ల క్రిందట తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో పెంతెకోస్తు జ్వాలలు రేపిన కొందరు దైవజనుల కుటుంబాలను నేను ఎరుగుదును. పెంతెకోస్తు జ్వాలలు అక్కడి నుండి ఆరంభమైనాయి. అక్కడి నుండే ఆనాటి సేవకులకు వారి చరిత్ర తెలిసే ఉంటుంది. నేను పేరు చెప్పను. I will not tell anyone's name. I'm least bothered about that. వారు పెంతెకోస్తు జ్వాలలు రేపిన సేవకులు. ఆ దైవజనులు ఎలా ఉండేవారంటే ఒంటి మీద రంగు బట్ట పడకుండా జాగ్రత్త పడ్డారు. ఒంటి మీద రంగు బట్ట. ఆ దినాల్లో వింటున్నారా? పిఎం శామ్యూల్ గారు కేరళ నుంచి వచ్చి విజయవాడలో సేవ చేస్తున్న దినాల్లో ఆయన ప్రక్క నిలబడి వాక్యం చెప్తుంటే, తర్జుమా చేస్తూ వాక్యం చెప్తుంటే, వాక్యం చెప్పినట్టుగా వినపడేది కాదు, స్టేజ్ మీద 2 సింహాలు గర్జించినట్టుగా వినపడేది. విశాఖపట్నం, శ్రీకాకుళం మొదలుకొని తిరుపతి వరకు కోస్తా ప్రాంతాలంతటా పెంతెకోస్తు జ్వాలలు రేపిన పరిశుద్ధులు. అయ్యగారు కానీ అమ్మగారు కానీ ఏ అర్ధరాత్రి వెళ్ళి చూసినా, ఎప్పుడు వెళ్ళినా తెల్ల బట్టలు తప్ప రెండో బట్ట పడేది కాదు, రెండో రంగు పడేది కాదు. అంత వైరాగ్యం. ఇక వాళ్ళు సేవ ముగించుకున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళ కాలం ఆరంభమైంది. మొన్న ఇటీవల చనిపోయిన ఆ దైవజనుని యొక్క జన్మదిన వేడుకలకి కుటుంబ సభ్యులందరూ వచ్చారు అక్కడికి. వినండి, అరే చాలా కాలానికి అందరూ వచ్చారు కదా, ఫ్యామిలీ ఫోటో దిగుదామని అందరూ ఫ్యామిలీ ఫోటో దిగడానికి నిలబడ్డారు, కూర్చున్నారండి. ఆ ఫోటో ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్ కాదు, ఇన్స్టాగ్రామ్లో చాలా చోట్ల అది వైరల్ అయిపోయింది. అందులో ఉన్న సీన్ ఏంటి తెలుసా? ఒక్కరి ఒంటి మీద తెల్లబట్టలేదు. ఇక కొంతమంది అయితే రంగులు, పెయింటులు, పట్టు చీరలు, సొమ్ములు, మూతంతా రంగు పూసుకొని పెదాలన్నీ ఎర్రగా చేసుకొని ఫోటోలు దిగినరండి. ఫలాని దైవజనుని కుటుంబం అని. మీకు ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోండి. తల్లిదండ్రులేమో రంగు బట్ట పడకుండా జాగ్రత్త పడ్డారు. వాళ్ళ సంతతి, వాళ్ళ కుటుంబాలేమో, వాళ్ళ పిల్లలేమో తెల్ల బట్ట రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏది నీ విశ్వాసం? పాపం వాళ్ళకి ఆ పాతకాలం నాటి ఆ దైవజనులకి వాళ్ళకి తెలియదు. వీళ్ళు చేసే క్రమాలు వాళ్ళకి తెలియదు. వీళ్ళు చెప్తున్న వీళ్ళు కనపరుస్తున్న క్రమం, వీళ్ళు నేర్పిస్తున్న పద్ధతి ఏంటంటే, మా తాతలకి తెలియదండి, మాలాగా రంగు బట్టలు వేసుకొని సేవ చేస్తుంటే ఇంకా బాగా సేవ చేసేవాళ్ళు, చాలా ఆత్మలు వచ్చేవాళ్ళని వీళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్పే కాడికి వచ్చారు. అలాగైతే ఏది నీ తండ్రుల విశ్వాసం? ఏది నీ పితరుల విశ్వాసం? ఏది నీ పితరుల క్రమం? ఏది నీ వైరాగ్యం? ఏది నీకు నేర్పిన బోధ? యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, నీ పితరులను వెంబడించండి. ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్, యువర్ ఫాదర్స్. ఒకవేళ నీ కుటుంబ సభ్యులు, నీ తండ్రులు, నీ తాతల విశ్వాసులు అయితే వారి విశ్వాస క్రమమును వెంబడించు. కాదా? మీరు రక్షించబడ్డారా? అలాగైతే మీ తండ్రులు ఎవరో కాదు, మీ దైవజనులే. ఆది అపోస్తులే మన తండ్రులు. అపోస్తుల క్రమములో సేవ చేస్తున్న వారే మన తండ్రులు. ఉపదేశ క్రమములో కట్టుచున్న వారే మన తండ్రులు. దైవజనులను మాదిరిగా పెట్టుకొని వారిని వెంబడించండి. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ కుటుంబానికి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
ఫస్ట్ పాయింట్, మందిర అనుభవం నీకు ఉండాలి. సెకండ్ పాయింట్, నీ కుటుంబ విశ్వాసమును అనుసరించాలి. థర్డ్ పాయింట్, ఆఖరి మాట, నేను త్వరగా చెప్పి ముగించేస్తాను, పెద్దగా వివరించాల్సిన పని లేదు. యాకోబు గుడారములో, నా వైపు చూడండి, సమాధానం చెప్పాలి. మీకు 2-3 సార్లు ఆ వచనాన్ని చదివించాను కాబట్టి ఆ మాట మీ మనసులో గుర్తుండిపోవాలి. మూడవది ఏమిటంటే, యాకోబు గుడారములో ఎలాగుండేవాడంట? యాకోబు సాధువై. ఎలాగుండేవాడంట? సాధువై. అనండి గట్టిగా, సాధువై. సాధువుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలమ్మా? రైట్. ఇప్పుడు అందరికి సార్ నా వైపు చూడండి, నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. బైబిల్, ప్రసంగం, వాక్యం అన్నీ పక్కన పెట్టండి. జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. జనరల్ క్వశ్చన్. చూడగానే ఈ వ్యక్తి సాధు అని ఏం చూసి చెప్తాం మనము? అమ్మా కొంచెం గట్టిగా, నాకు కొంచెం చెవుడు ఎక్కువ కాబట్టి తొందరగా వినపడదు. అమ్మా, చూడగానే ఇతను సాధు అని దేని గురించి మనం చెప్పగలము? ఎలా చెప్పగలము? వస్త్రాలు చూచి, అంతేనా? వాళ్ళ వస్త్రాలు చూడగానే ఓహో ఈయన సాధు అనమాట. మధ్యాహ్నం కూడా నేను విజయవాడ నుండి ట్రైన్లో వస్తుంటే నేను టీటీతో మాట్లాడవలసిన పని ఉండే. నేను లేచి ఆ టీటీ దగ్గరికి వెళ్ళి, టీటీ గారు ఇది కొంచెం సహాయం చేయండి, చిన్న విషయం చెప్తే, స్వామి కూర్చోండి వస్తాంలే ఏమన్నా, వస్తాం స్వామి కూర్చోండి అంటే వాళ్ళ దృష్టి మేము ఎలా కనబడుతున్నాము? స్వామినో సన్నాసో సాధువో, మొత్తానికి ఏదో సన్యాసి అని తిట్టనుకోబాకండి. అసలు ఎంత మంచి మాట తెలుసా అది? దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? వస్త్రాలు చూడగానే ఆ వ్యక్తిని ఏమంటాం మనము? సాధు. ఓహో ఇతను సాధువా. ఇంకా దగ్గరికి ఏడనుకోండి, వారి మాటలు బట్టి, వారి పద్ధతులను బట్టి, వారి అలవాటులను బట్టి, వారి ఆహార విధానాన్ని బట్టి వారు సాధువు అని మనం గ్రహిస్తాం. ఇప్పుడు మందిరములో ఉండేవాడు, మందిరానికి వచ్చేవారు ఎలా ఉండాలంట? కొంచెం గట్టిగా, చెల్లెలు ఏం మాట్లాడరేంటమ్మా? ఇప్పుడు మా మీద పడతాడని భయానికి మీరేం మాట్లాడతలేరా? మరి ఎవరి మీద పడతాను తల్లే? బిడ్డలారా మాట్లాడండి, చెప్పండి. మందిరానికి వెళ్ళేవారు ఎలాగెళ్ళాలంట? సాధువుగా. అయ్యా ఈ మధ్య ఆడమొగ తేడా లేదు, స్తోత్రం. వింటున్నారా? మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, అమ్మగారి మెడలో చిన్న చైనే ఉంది, అయ్యగారి మెడలో కుక్క చైన్లు మాదిరి ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉంగరాలు పెట్టుకున్నాడు. బాగా వినండి, మందిరమునకు వెళ్ళు అనుభవం కలిగిన వాడు, మందిర అనుభవాన్ని కలిగిన వాడు, మందిరంలో నివసించేవాడు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలంట? సాధువుగా. ఒకసారి మీ వస్త్రాలు మీరు చూసుకొని, మిమ్మల్ని మీరు చూసుకొని అడగండి, మీలో సాధుతనం ఉందా? ఇప్పుడు కాదు, ఇప్పుడు సింపుల్గా కాదు, ఇప్పుడు కాదమ్మా, పెళ్ళిళ్ళకో పేరంటాలకో పోయినప్పుడు మీ అసలు రూపం బయటపడుతుంది. దేవుని స్తోత్రం. మొన్న మధ్యలాగే పెళ్ళికి వెళ్ళానండి, ఒక హిందూ పెళ్ళి, నా స్నేహితురాలి కూతురు పెళ్ళి. ఆమె ఎప్పటి నుంచే, స్వామి నువ్వు రా స్వామి, నువ్వు వస్తే మా బిడ్డకు మంచి దీవెన స్వామిని అప్పుడప్పుడు పిలిచి ప్రార్థన చేయించుకుంటుంది కనుక అభిమానం